మరి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు బియ్యం ఎంత పెంచినారు, నూనె ఎంత పెంచినారు, చింతపండు ఎంత పెంచినారు, ధనియాలు ఎంత పెంచినారు, కొబ్బరి ఎంత పెంచినారు, ఒట్టిమిరపకాయలు ఎంత పెంచినారు? తిండి తినే తిండి గింజల మీద, నిత్యావసర ధరల మీద ఇంత ధరలు పెంచితే మీది మంచి పార్టీ. కరెంటు బిల్లులు పెంచితే 1500 శివానికి 3000 చేస్తే మీది మంచి పార్టీ. గ్యాసు, డీజిల్, పెట్రోల్ పెంచితే మీది మంచిదే. 2 సంవత్సరాల్లో 4 సార్లు గ్యాస్ పెంచుతారా? మీది మంచి పార్టీ. ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి తిండి గింజల మీద ధరలు పెంచినారు. కరెంటు బిల్లు చాలా అత్యవసరమైన ధరలు పెంచినారు. డీజిల్, పెట్రోల్ అందరికీ అవసరమైన ధరలు పెంచినారు. వంట గ్యాస్ అందరికీ అవసరమైంది ధరలు పెంచినారు. మీది మంచి పార్టీ. చెప్పాలి కదా పట్టాభి, మరి దీనికి దీనికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఇంత నోరేసుకొని వచ్చి మాట్లాడిపోయినప్పుడు చెప్పాలి కదా. జగన్ చరిత్ర తెలుసుకో. జగన్ వెంట మేము నడచకూడదంట. జగన్ చరిత్ర బాలేదంట. నాకు స్పష్టంగా తెలుసబ్బా పట్ట. జగన్ చరిత్ర స్పష్టంగా తెలుసు నాకు. ప్రపంచానికి కూడా చెప్పినా నేను జగన్ చరిత్ర. మళ్ళీ నువ్వు కోరుతానా కాబట్టి చెప్తానా జగన్ చరిత్ర ఏందో. ఈ జగమెరిగిన సత్యమే జగన్ చరిత్ర. రాజశేఖర రెడ్డి మరణాంతరం ప్రజలకిచ్చిన వాగ్దానం కోసం, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పిన మాట కోసం సోనియా గాంధీ వినకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికోసం అధికారంలో ఉండే ఢిల్లీ కోటను ఎదిరించినవాడు, సోనియా గాంధీని ఎదిరించినవాడు జగన్మోహన్ రెడ్డి. ఎదిరించిన నేరానికి 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపినవాడు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ పెట్టుకొని ఎన్నికల్లోకి, ప్రజాక్షేత్రంలోకి యుద్ధానికి వచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిసారే రాజకీయ పార్టీని స్థాపించి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి ఎన్నికల్లో పోటీ చేసి 67 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైన వాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కఓడి ధైర్యంతో మీరు 23 మంది మా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నెట్టుకుంటే ఏమాత్రం ధైర్యం సడలకుండా రాజకీయాలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు. 13 నెలలు, 3500 కిలోమీటర్లు జనంలోనే గడపగలిగినాడు సంవత్సరం రోజులు. ఆ తర్వాత 151 సీట్లతో అధికారంలోకి రాగలిగినాడు. జనరంజకమైన పరిపాలన చేయగలిగినాడు. ఎన్నో సంస్కరణలకు మారుపేరుగా, సంక్షేమాలకు సృష్టికర్తగా మిగలగలిగినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 24లో మీ యొక్క ఈవీఎం మోసాలకు బలైన నాయకుడు, మీ యొక్క అబద్ధాలకు బలైన నాయకుడు, 36 జెండాలు జతగట్టి మీరు వస్తే బలైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓడినా గెలిచినా ఒక్క 10 రోజులు తిరగకముందే మళ్ళా జనం కోసం రాజకీయాల్లో 24 నుంచి పోరాటం చేస్తున్నాడు. గెలిచినామని మీరు అనుకుంటున్నారు పట్టాభి, కాదు. ఎన్నికల్లో గెలిచింది మాత్రమే మీరు. జనం యొక్క గుండెల్లో గెలిచింది జగన్. 100 సార్లు చెప్తా, ఎన్నికల్లో మాత్రమే మీరు గెలిచినారు. జన హృదయాలలో వారి హృదయాన్ని గెలిచిన నాయకుడు మాత్రం జగన్. రాష్ట్రంలో ఎక్కడ మీరు అడిగినా కానీ ఆ మాట చెప్తారు. ఇది నాకు తెలిసిన జగన్ చరిత్ర. ఈ చరిత్ర బాగుంది కాబట్టి జగన్ వెంట నేను నడుస్తానా. ఈ వ్యక్తిత్వం బాగుంది కాబట్టి ఆయనకు నేను అనుచరుని అంటావా? అను. నమ్మిన బంట అంటావా? అను. ఆత్మీయునిగా అనుకుంటావా? అను. ప్రాణం ఇచ్చేవాని అంటావా? 100 సార్లు. 100 సార్లు, ఒక్కసారి కాదు. కాబట్టి నేను సంతృప్తికరంగా ఉండా పట్టాభి. జగన్ వెంట నడవడానికి, జగన్ నాయకత్వాన్ని సమర్థించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాల ఎగిరేసి మేం జగన్ అనుచరులము, మేం జగన్ అభిమానులము, మేం జగన్ మనుషులమని కాల ఎగరే చెప్తానాం మేము. ఇదే మా నాయకుడు మాకు నేర్పించగలిగినాడు. మీరు చెప్పేది ఏంటంటే జగన్ పిరికోడంట, జగన్ పిరికోడంట. ఇది ఒకవేళ అంటే అన్యాయం కానీ, నువ్వు అంటే అన్యాయం కానీ ఏదో రాజకీయాల కోసం అన్నావు. ఒక్కసారి నీ ఆత్మని అడుగు పట్టాభి, నీ ఆత్మని అడుగు. జగన్ పిరికోడా ధైర్యస్తుడా? జగన్ పిరికోడా ధైర్యస్తుడా? ఒకవేళ జగన్ పిరికోడా ధైర్యస్తుడు అనేది నీ ఆత్మ సక్రమంగా చెప్పకపోతే ఏబిఎన్ రాధాకృష్ణన్ అడుగు చెప్తాడు. ఎవరిని? ఏబిఎన్ రాధాకృష్ణన్ అడుగు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఎన్నిక చూడు. చెప్పినాడు చూడే, నేను కూడా విన్నా జగన్ గురించి, ధైర్యం గురించి. లేదు, నీ స్పీకర్ని అడుగు, అయ్యన్న పాత్రుణ్ణి, చెప్తాడు జగన్ ధైర్యం ఏందో. వాడు ఓడినాడు, మరణించలేదురా అన్నాడు చూడు.
ఆయన అడుగు చెప్తాడు. నిన్నలేమన్నా మీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చూడి, 11 మంది ఉండే వాళ్ళకు ప్రశంసించాల్సిందే జగన్ ధైర్యాన్ని అని చెప్పి. మీ పవన్ కళ్యాణ్ అడుగు డిప్యూటీ సీఎంను, జగన్ ధైర్యం ఏదో చెప్తాడు. ఇది సరిపోదనుకుంటే మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గుండెను తట్టడుసు, గుండెను జగన్ ధైర్యం ఏంది అని అడుగు బాబు గుండెను. ఆ గుండె చప్పుడు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. అది లబ్డబ్బని కొట్టుకోదు బాబు గారి గుండె. జగన్ 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 అంటాంది. ఎప్పుడు అధికారంలోకి వస్తాడో సిగ్గుండాల. జగన్ యొక్క ధైర్యాన్ని గురించి మీరా మాట్లాడేది. జగన్ ధైర్యస్తుడని చెప్పడానికి ఒకే ఒక కారణం చెప్తా ఉన్నా నేను. మీరు ముగ్గురు కలిసి ఉండడానికి కారణం విడిపోతే ఓడిపోతామనే భయం మీ గుండెలకు పరిచయం చేసిన మగోడే జగన్. విడిపోతే ఓడిపోతాం ఇదే భయమే మీకు. అందుకే కరుచుకున్నారు ఒకరినొకరు గట్టిగా. పవన్ కళ్యాణ్ మీరు కరుచుకున్నారు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కరుచుకున్నారు. మీ ఇద్దరు పోయి మోడీ కాళ్ళ మీద పన్నారు. మళ్ళీ మీ ముగ్గురికి సరిపోదని 24లో సిపిఐ సిపిఎం 52 జెండాలు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇది 5 మంది కలిసినా వారాబడతాడేమని చెప్పి మళ్ళీ అట్లా మరుగు చేసి కాంగ్రెస్ పార్టీకి పిడిబాకిచ్చి పక్కన పెట్టినారు ఈపుల్లో కూర్చొని. వల్ల అంటే జనసేన, తెలుగుదేశము, బీజేపీ, సిపిఐ, సిపిఎం 5 జెండాలు పెనేసి పేడి 5 జెండాలతో కలిసి ఆ పక్కన మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పిడిబాకిచ్చి సాటుగా ఉండు దొంగబేటివే అని చెప్పి షర్మిలమ్మను మా మీదకి వదిలినారే. ఇదేనా మీ ధైర్యం? సిగ్గుండాలా? 5 మంది 6 మంది కలిసి ఒకరి మీదకి వచ్చే ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు పట్టాది? 5 మంది కలిసి వచ్చినోడు గెలిచినట్ట, ఒక్కడు కలిసి 5 మందితో తలపడినాడు చూడి వాడు గెలిచినట్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా చెప్తారేమో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే మొరటుగా చెప్తారు. ఎక్క వాడరా మగోడంటే 5 మంది వచ్చిన నీ అక్క వాడు తల్లాన్నారా అంటారు మా సైడ్ అయితే. మరి ఏమంటారు? నైస్గా మాట్లాడేవాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. మాట్లాడాకండి ఇంకా మేము గెలిచినాం, మేము కుటుంబం మేము గెలిచినాం, మేము ధైర్యస్తులం అనొద్దు మీరు. ఇంకొక మాట నువ్వు మాట్లాడిన మాట ఏంది? కడప జిల్లాలో మా సీట్లు ఎన్నే? కడప జిల్లాలో మా పరపతి ఎంతనా? కడప జిల్లాలో మా ప్రాబల్యం ఏందని మాట్లాడినావు. రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి కంచుకోట కడప జిల్లా. జగన్మోహన్ రెడ్డికి రక్షణ వలయం ఈ కడప. జగన్మోహన్ రెడ్డి గారికి శ్వాస ఉన్నంత కాలం ఈ కడప జిల్లా ఆయనకు రక్షణ వలయమే. ఆయనను సంరక్షించేది, కాపాడేది, నిలబెట్టేది, గొప్పవాణి చేసేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అట్లాంటి కడపను పట్టుకొని మీరు 8 సీట్లు వచ్చినాయి, 7 సీట్లు వచ్చినాయి, 9 సీట్లు వచ్చినాయని చెప్పి సులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తావు. పట్టాభి ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తా ఉన్నా, పట్టాభి మనకు మేలే చేసినాడు. ఈ ప్రస్తావన తీసుకొచ్చి మనకు మేలు చేసినాడు. కడప జిల్లాలో మన పరపతి ఏందో చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చినాడు. మిత్రులారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. రాష్ట్ర ప్రజలారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాలలో మాకు ఎన్ని ఓట్లు వచ్చినది, మీకు ఎన్ని ఓట్లు వచ్చినది చెప్తా. అవి చెప్పిన తర్వాత మా పలుకుబడి ఏందో, మా పరపతి ఏందో, కడప జిల్లా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి అపారమైన ప్రేమ ఉందో, మీ పలుకుబడి ఏందో ప్రజలే